వెల్కమ్ టు ఋషికేశవరెడ్డి ఛానల్. ఇది సిప్ ర్యాక్, రెడ్ రాక్ అంటారు దీన్ని. రెడ్ రాక్ సిప్ని కింద ఉండే ఇంజన్ కాడ పోయి వర్క్ చేస్తాడు. ఇక్కడ ఏమన్నా మన ఇబ్బంది అయినా రస్సి తాళ్ళు గీళ్ళు ఏమన్నా కానీ ఉన్న కాడ ఫ్యాన్ కాడ ఉండే ఈ మనిషి పోయి కింద కట్ చేసి అలా చేసి వస్తాడు. మొత్తం పాచి గీచి మొత్తం ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసి ఈ మనిషి వస్తాడు. ఆ మనిషి ఇప్పుడు పెట్టుకునేది ఆక్సిజన్ పెట్టుకొని నీళ్ళలోకి దుంకుతాడు ఫ్రెండ్స్. మనిషికి అనేది ఇబ్బంది ఏముండదు. టెంపరేచర్ హీట్ చాలా ఉంటుంది ఆ మనిషి బాడీలో. ఇప్పుడు అది పెట్టుకున్న తర్వాత ఆ డ్రెస్ వల్ల టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. ఆక్సిజన్ పెట్టుకున్నాడు, ఫిట్ చేసుకుంటాడు అన్నీ. అంత కెమెరా ఉంటుంది ఆ ఆక్సిజన్కి. కెమెరా అనే ఆక్సిజన్కి ఉంటుంది. పైన మనం కింద ఏమేమి వర్క్ చేస్తున్నాడు అనేది మన కంప్యూటర్లో చూడవచ్చు. అట్లా ఏం కథ అని వాళ్ళకి వచ్చేసి శాలరీ 1 మంత్కి 2 lakh 3 lakh అట్లా ఉంటుంది శాలరీ. మంచి జాబే వాళ్ళది. ఏమంటే కొంచెం టఫ్ అని ఉంటుంది. మొత్తానికి యుద్ధానికి సిద్ధమైనాడు. గ్లౌజులు అన్నీ వేసుకుంటాడు ఫ్రెండ్స్. సేఫ్టీకి మెయిన్ సేఫ్టీ ఇంపార్టెంట్. ఇది వచ్చేసి ముంబై పోర్ట్లో జరిగింది. ఎమర్జెన్సీ మతలబ్ ఫీల్డ్లో కానీ వీళ్ళు కింద వెల్డింగ్ చేస్తుంటారు నీళ్ళలో, అది కానీ వీళ్ళే చేసేది. ఇలాంటి వాళ్ళకి చాలా జాబ్స్ బాగానే ఉన్నాయి. అది కాక శాలరీ కానీ ఇంపార్టెంటే. శాలరీ దండిగా వస్తుంది వీళ్ళకి. జీతం 2 లక్షలు 3 లక్షలు 20 లక్షలు మంచి కంపెనీలు పట్టుకొని శాలరీ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ వీళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, దిగుతున్నాడు కిందికి. ఎలాగైనా కానీ అన్నీ అది రాడు చాకు మాదిరి ఉంటుంది. అది తీసుకొని పోతున్నాడు ఫ్రెండ్స్. తీసుకొని పోయి అలా ఫ్యాన్కి ఏమన్నా కానీ ఇబ్బంది ఉన్నా అన్నీ పాచి గీచి అంతా రిమూవ్ చేసి వస్తాడు ఫ్రెండ్స్. చేపల మాదిరి పెద్ద చెప్పులు వేసుకున్నాడు చూడాలి ఫ్రెండ్స్. వచ్చేసాడు. ఓకే, దొంకేసాడు. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు కిందికి పోతాడు. షిప్ కిందకి పోయి కింది భాగంలో ఫ్యాన్ దగ్గర పోయి అన్నీ తీసేసి అన్నీ వస్తాడు ఫ్రెండ్స్. ఆక్సిజన్ ఆన్ చేసుకుంటాడు. మరి ఒక టైంలో పోతే 1-2 గంటలు అలాగే పోతాడు ఫ్రెండ్స్. బయటికి వచ్చేకుండదు. 2 hours 1 hour అలానే ఉంటాడు. ఇది వైర్ అనేది ఆక్సిజన్ది ఫ్రెండ్స్. అయిపోయి ఫ్రెండ్స్ పోయినాడు. పోయి లోపలికి పోయి 2 hours లేదా 1 hour వర్క్ హీట్ టెంపరేచర్ వచ్చేంత వరకు అక్కడే ఉంటాడు ఫ్రెండ్స్. ఇది అనేది వైరు, మనం ఆక్సిజన్ వైరు. వీళ్ళు కెప్టెన్స్, షిప్ మేనేజ్మెంటింగ్ వాళ్ళకు. దీంట్లోనే చూడండి ఫ్రెండ్స్, చూసేది మనం కింద ఏమేమి జరుగుతుందో అలా చూసేది దీంట్లోనే. ఇక్కడ టీవీ ఉంటుంది, కంప్యూటర్. ఈ మనిషి అనేది కింది మనిషికి చెప్తుంటాడు వాకీ-టాకీలో. దీంట్లో చూస్తారు ఫ్రెండ్స్, టీవీలో మన కంప్యూటర్ సిస్టంలో. ఆ మనిషికి ఏమేమి చెప్తున్నారో అన్నీ వినపడతాయి. ఆ మనిషి చెప్పేది మనకి వినపడతాయి, మనం చెప్పేటి కానీ ఆ వ్యక్తికి వినపడతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కింద ఏమేమి చేస్తున్నాడో. కెమెరాలో ఉంటాయని చెప్తే కదా, చూడండి.
బాక్సు మనది షిప్లో క్లోజన్ వచ్చేటప్పుడు బాక్స్ పడిపోయింది ఫ్రెండ్స్ కిందికి. ఆ బాక్స్ అని తెచ్చాడు ఫ్రెండ్స్. టూ అవర్స్ అని చెప్పినా కదా, కొంచెం ఫాస్ట్ మూమెంట్లో మేము తీసేసినాం. అట్లా 2 అవర్స్ మనిషి ఖచ్చితంగా లోపల ఉంటాడు ఫ్రెండ్స్. వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఆయన వర్క్ అయిపోయింటుంది. వర్క్ అయిపోయినాకే వచ్చి పైకి వస్తాడు. పైకి వచ్చి మళ్ళీ రెస్ట్ తీసుకుంటాడు 1/2 అవర్ అట్లా, మళ్ళీ పోతాడు. వీళ్ళని వాటర్ సర్వీసింగ్ అని అంటారు ఫ్రెండ్స్. షిప్ వచ్చేసాడు భైరవ, పైకి వచ్చేసాడు. సబ్స్క్రైబ్ చేసుకోండి, గంటని టంగ్ అని కొట్టండి ఫ్రెండ్స్.